రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెల్మల గ్రామంలో దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి 40 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ తినుకుంటూ బతుకుతున్నారు. దాన్నే జీవనాధారంగా వారి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇటీవల కాలంలో నిత్యానంద రెడ్డి అనే అక్కడ భూస్వామి ఇంకొకరికి కొండకాల గ్రామానికి చెందినటువంటి విక్రమ్ రెడ్డికి ఈ భూమిలో నుంచి 24 ఎకరాలు పత్రాలు ఇష్యూ చేసినట్టు వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు భూస్వాములు, వాళ్ళ భూములను ఇంతకుముందే ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అట్లాంటి వారికి ఆ భూమి పొందే హక్కు లేదు. ఈ భూమి 60 ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకు ఏ యాక్ట్ ప్రకారం చూసినా వీళ్ళకి కావాలి. హైకోర్టు కూడా వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు పరిశీలించి ఈ భూములు వీళ్ళకి ఇచ్చేటట్లు పరిశీలించవలసిందిగా ఆదేశాలు ఇస్తే రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఒక్కరు కూడా ముందుకు రాకుండా వీళ్ళ గిరిజనుల భక్తులను ఆగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి అక్రమాలకి ఇది పరాకర్త. 60 ఏళ్ళ భూములను విడిచిపెట్టి అప్పనంగా ఇప్పటికే 24 ఎకరాలు అప్పటికే పట్టాలు ఇచ్చారు. ఇంకా మిగతా భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూ అక్రమణదారులకు, కబ్జాదారులకు లేదా పెద్దోళ్లకు, కంపెనీలకు బీదల భూములను తీసి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ వెలుమెల కొండకాల గ్రామం అక్కడ పక్కకున్న గ్రామాలలో కొండకాలు అక్కడ ఆల్రెడీ గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. ఇదే విధమైన కబ్జాలు ఉన్నటువంటి భూములు రంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా పట్టాలు ఇచ్చారు. కానీ వెలుమెల గ్రామంలోనే ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఇది చాలా అన్యాయం. తరతరాలుగా వాళ్ళు చేసుకొని భూమిని ఆధారం చేసుకొని భూమి ద్వారా జీవనం కొనసాగిస్తూ కుటుంబాలు గడుపుతున్నటువంటి లంబాడీలను అన్యాయంగా తొలగించడము, వాళ్ళు డెమోక్రటిక్గా ధర్నాలు చేస్తున్నారు. దాన్ని టెంటిఫికేస్తారు. పోలీసుల చేత వాళ్ళని భయపెడుతున్నారు. అది సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. దీని విషయంలో ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్లను లేదా జ్యుడిషియల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి ఏ కోణంలో చూసినా దీన్ని ఈ భూమి వీరికి జరుగుతారు. ఇప్పుడు ఎవరైతే భూమి అక్రమంగా పత్రాలు జారీ చేసినో వాళ్ళకి ఎట్టి పరిస్థితి ఇంతకుముందే వాళ్ళు ల్యాండ్ సీలింగ్ ఉన్నటువంటి భూములను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అట్లాంటి మిగుడు భూమి హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్లకు ఈ భూమి ఎట్లా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. 60 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ భూమి సాగు చేస్తున్నారు. ఏ హక్కు లేకుండా ఎట్లా సాగు చేస్తారు? వీళ్ళకు సీలింగ్ యాక్ట్ కానీ, టెనెన్స్ యాక్ట్ కానీ ఏ యాక్ట్ చూసినా ఈ భూమి వీళ్ళకి దక్కాలి, నమ్మాడికే దక్కాలి. అది దీని మీద ఫీల్డ్ సర్వే చేయకుండా హైదరాబాద్లో కూర్చొని జిల్లా కలెక్టర్తో కూర్చొని ఆఫీసర్లంతా లంచాలు తిని గిరిజనుల యొక్క పొట్టగొట్టడం సరైన పద్ధతి కాదు. దీని మీద డెమోక్రటిక్గా వాళ్ళకు భూమి ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు. ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ఎస్టీ సంఘాలు దీని మీద మనం తిరగబడి పోరాడకపోతే ఇదే విధమైనటువంటిది అనేక గ్రామాల్లో దొరుకుతుంది. ఇట్లాంటి నేచర్ ఉన్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది అనేక చోట్ల. కొండకాలు ఇంకా అనేక ప్రాంతాల్లో మోమిన్పేట మండలం తీసుకున్న, తాండూరు మండలం తీసుకున్న, సంగారెడ్డిలోని మునిపల్లి మండలం తీసుకున్న, అక్కడ ఇట్లాంటి భూములు 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నటువంటి భూములను వారికి పట్టాలు ఇచ్చేసింది. కలెక్టర్ గారి చేత గవర్నమెంట్ పట్టాలు ఇచ్చేసారు. కాబట్టి ఇక్కడ కూడా వీరి పచ్చాన పేద ప్రజలు, అన్ని ప్రజా సంఘాలు, నాయకులు వీళ్ళు పేద గిరిజన లంబాడీల పచ్చాన వారి న్యాయం కోసం, వాళ్ళ పొట్ట కోసం, బతుకుదెరువు కోసం ఉన్నటువంటి భూమిని లాక్కోవడం, బడా పారిశ్రామికవేత్తలకు అంటగట్టడం ఇది చాలా అన్యాయం. గత ప్రభుత్వాలు అట్లా చేస్తేనే మొత్తుకున్నారు, ధరని తీసేసారు.
ఇవన్నీ ఇప్పుడు భూభారత్ న్యాయం జరగాలి. ఆ భూభారత్ ఏంటిది? 6వ యాక్ట్. 6వ యాక్ట్ ప్రకారం ఫీల్డ్ సర్వే చేయాలి. ఫీల్డ్ సర్వే 60 నుంచి ఉన్నారు కాబట్టి ఏ కోణంలో చూసినా ఫీల్డ్ సర్వే చేసినా ఈ కొత్త యాక్ట్ ప్రకారం చూసినా నా భూమి వీళ్ళకే చెందుతుంది, మిగతా భూమి కూడా వీళ్ళకే చెందుతుంది. మిగతా భూమిలో పట్టాలు ఇవ్వద్దు. ఆ పారిశ్రామికవేత్తలకు ఇంటి భూమిని వీరికే ఇవ్వాలని చెప్పి దీని మీద హైకోర్టులో అయింది, ఎస్టీ కమిషన్ పోయింది. చాలా రోజులుగా ఈ ఉద్యమం నడుస్తుంది. వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగించాలి, డెమోక్రటిక్గా పర్మిషన్ ఇచ్చి నడిపించాలని చెప్పి ఈ భూమిని గిరిజనులకే, వారి భూమిని వారికే మీరు ఫీల్డ్ సర్వే చేయండి, లేకపోతే గ్రామ సభలు పెట్టుండి. ఆ విధంగా పెట్టకుండా అన్యాయంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇస్తే నాగరిక సమాజం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఇది నాగరిక సమాజం, ఆధునిక సమాజం. ఇంత అన్యాయం చూస్తూ ఊరుకోవద్దని అందరూ ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీలు గిరిజనుల పక్షాన నిలబడాలని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళు సాగు చేస్తున్న భూములను వారికి ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో పనిచేస్తున్న గిరిజనుల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాను. నేను మల్లేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్. ఈ రోజున భూమి కోల్పోయిన రైతుల పక్షాన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ అన్న ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెల్లిమెల అనే గ్రామంలో కూడా దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల నుంచి భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి గిరిజన లంబాడీల భూములను ఈరోజు పెత్తందారులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ సర్వే నెంబర్ 632 సర్వే నెంబర్లో దాదాపు 80 ఎకరాల పొలం ఉంటే ఆ 80 ఎకరాల పొలాన్ని కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి 12 సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఇప్పటికే బడా పెత్తందారులకు ఒక విక్రమ్ కుమార్ రెడ్డికి, నిత్యానంద రెడ్డి గారికి 25 ఎకరాల 26 గుంటలు ఇప్పటికే దొంగచాటున దొడ్డిదారున పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇంకా 55 ఎకరాల అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు 60-70 సంవత్సరాల నుంచి అదే భూమిని నమ్ముకొని ఉన్నవాళ్ళు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఆర్డీలు పెట్టుకొని నాకు పట్టా చేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టా చేయకుండా 1994 సంవత్సరంలో ఇదే లంబాడీలందరూ గిరిజనులందరూ పోయి హైకోర్టు కూడా ఈ యొక్క పరిశీలన చేయాలి, పరిశీలన చేసి ఈ భూమి మీద ఇవ్వాలని హైకోర్టు తీర్పును కూడా పక్కదోన పట్టించేసి ఈరోజు ఈ ప్రభుత్వం వెంటనే ఆధిపత్య కులాలకు, పెట్టుబడిదారులకు వారి పేదల భూములు గుంజుకొని ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నది. ఒక పక్కన గతంలో ధరణిలో అన్యాయం జరిగింది, ధరణి ద్వారా అన్యాయం జరిగింది. ఈ గత ప్రభుత్వం అన్యాయం చేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ పేదల గొంతుకు వస్తూ ఉంది. పేదల యొక్క గొంతు కోసం పేదల భూములు లాక్కుంటూ ఉన్నది. ప్రభుత్వాన్ని మేము అడుగుతా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పేద ప్రజలకు ఇస్తానికి ఎందుకు మేము అర్థం పోవట్లేదు? పేద ప్రజలు దాదాపుగా 2 తరాలు 3 తరాల నుంచి అదే భూములు నమ్ముకొని భూమి లేని వాళ్ళ వ్యవసాయం చేస్తూ ఉంటే ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు గతంలో వాళ్ళు సర్ప్లస్ ల్యాండ్ ఉందని చెప్పేసి 11 ఎకరాల భూమిని ప్రభుత్వం దాదాపు వాళ్ళు మళ్ళీ రోజు ఎట్లా పేదవాడంటే ఏ విధంగా ల్యాండ్ ఇస్తుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విషయాన్ని దృష్టి పెట్టి ఎవరైతే గిరిజనులు ఉన్నారో సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం మండలం వెలుమల విలేజ్ ఏదైతే ల్యాండ్ ఉందో ఏదో ఇష్యూ ఉందో ఆ ఇష్యూ వెంటనే టేకప్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలోనే కొంతమంది మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దీని వెనుక దర్శనం ఉండి ఈ విషయాన్ని కొనసాగిస్తున్నారని అందరు ఇప్పటికే తెలిసిపోయింది. ఇప్పటికి ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటేనే ప్రజల గొంతు పోయడం ఎంతవరకు ధర్మంగా న్యాయంగా అనేది. అందుకే ప్రభుత్వం స్పందించి ఎవరైతే 78 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేస్తున్న రైతులతో ఉన్నారో ఎస్టీలు, గిరిజనులు, లంబాడీలు వాళ్ళకందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది వాళ్ళ తరఫున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇంకేంటంటే ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి ల్యాండ్ ఇవ్వకుండా వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా
రాత్రి వాళ్ళ పట్టాపాలు ఇష్యూ 25 ఎకరాలు 25 ఎకరాలు ఇష్యూ చేస్తే వాళ్ళు మొత్తం కూడా 80 ఎకరాలు కబ్జా పెట్టుకొని భయభ్రాంతం గురిచేస్తూ ఉంటారు. వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా నిరాదరణ చేయండి, టెంట్ వేస్తే కూడా పోలీసులు పెట్టి ఆ టెంట్ను కూడా వెకెట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు చేయడానికి అవసరం, ప్రజా ఉద్యమాలు చేయడానికి లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పోరాటం చేయొద్దా? ప్రజాస్వామ్య పోరాటం చేస్తుంటే కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. రేపైనా పోలీసులు పెట్టి భయభ్రాంతం గురి చేసి పేద ప్రజలని పేద ప్రజలు అక్కడి నుంచి పాల్గొనాలి అని అక్రమ కేసులు పెట్టాలి, ఈ విధంగా చేస్తూ ఉన్నది. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమ కేసులు పెట్టడం కానీ ఈ ప్రజలను భయభ్రాంతం గురి చేయడానికి మానుకోవాలి. మీరు అనుకున్న గొప్పగా చెప్పుకుంటే ప్రజాపాలన లోపల ఇంద్రపాల పాలన లోపల మరి పేద పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇందిరాపాలన గరీబ్ పెట్టాలని ఇందిరాగాంధీ సూచన ఎడిపోయింది, గరీబ్ పెట్టాలన్న పాలన ఎడిపోయింది. ఆ గరీబుల ల్యాండ్ భూములు తీసుకొని ఈ విధంగా మీరు పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ధరలు 80 ఎకరాల పనులు దాదాపు 2,000 కోట్ల భూమి, అది 2,000 కోట్ల భూమిని వాళ్ళు ఏదంటే రాత్రి అపనంగా ల్యాండ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం ఈ యొక్క విరమించుకోవాలి. ఎందుకంటే కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ యొక్క ఇష్యూ టేకప్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. పేదల పక్షంగా కృష్ణయ్య గారి నాయకత్వం లోపల ముందుకెళ్ళి ఖచ్చితంగా పేదల న్యాయం చేయడం ముందుకెళ్తాం. ఇప్పటికైనా ఇది ఒక ప్రజా ఇష్యూ కాకముంది, పబ్లిక్ ఇష్యూ కాకముంది ప్రభుత్వం స్పందించి ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకే భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. శంకర్ నాయక్ కొండకల్ తాండ, రంగారెడ్డి జిల్లా వాసిని. అంటే ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలు ఇప్పుడు అక్కడ వెల్మెల తాండ, కొండకల్ తాండనేమో వెల్మెల సరిహద్దులో ఉంటుంది, కొండకల్ తాండనేమో కొండకల్ సరిహద్దులో ఉంటుంది. ఈ లంబర్ తాండలు ఎట్లుంటాయి, ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది. గత 7 తరాల నుంచి చేసుకుంటూ వస్తున్న భూమి అది పెద్ద అడవి. ఆ అడవిలో మా తాతల ముత్తాతల నుంచి అడవి పట్టుకొని సాగి ఆ దాన్ని తీవ్రంగా సాగిస్తాం. ఎప్పుడు భూమి కట్ అయినాయి అని చెప్పేసి ఈ పాలకులు రావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రణి వెళ్ళింది కదా, అప్పుడు చూసుకున్నాం. అలా మనకి ఏ పట్ట పాలకు రాలేదు, ఏం రాలేదు, ఈ పిల్లల భూమి అని చెప్పేసి చేసుకొని తింటున్నాం. కేసీఆర్ కూడా మస్తు సార్లు తిరిగాం, తిరగడానికి జాగా లేదు, తిరగడానికి చోటు లేదు. కలెక్టర్ గారు మొన్న అన్నారు, ప్రెసిడెంట్ 15 రోజుల కింద కర్ణాటక కలెక్టర్ ఫిర్యాదు చేసాం, అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు, ఇక్కడి నుంచి రెస్పాన్స్. మళ్ళీ రీసెంట్ ఢిల్లీ హుసేన్ నాయక్ డిస్ట్రిక్ట్ కమిషనర్కి పోయాం, 4 times పోయాను. చూడన్నా ఇది జరుగుతుంది కనుక మాకు పిల్లదాకా భూమి వాళ్ళ పట్టణం అడగలేము, నువ్వేదైనా పట్టుకుందని ఉంచుకో, లేకపోతే సర్వే చేస్తాం. మేము సర్వే చేస్తే గ్యాప్ ల్యాండ్ ఉందో ఆ గ్యాప్ ల్యాండ్ మాకు చేయాలి కదా. మీకు 2,000 ఉన్న ఎకరాల అపర్ణ కంపెనీకి కానీ, ఇర్మా కంపెనీకి కానీ, విక్రమరెడ్డి భూస్వామికి కానీ, ఇక్కడ ఆయన దొరాంటారు. ఇప్పటికి ఆయన కొండకల్లో 1100 ఎకరాలు, మొత్తం ఆయన జిల్లాత్మకంగా 1000 ఎకరాల భూములు ఉన్నకి ఈ బిల్లాల భూమి మొన్న రీసెంట్ 2 నెలల కింద పట్టా చేసి ఇచ్చారు. కలెక్టర్గా తెలుసు, ఈ ఎన్నికలో ఉన్న రెవెన్యూ శాఖ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసు, నాతో మాట్లాడినాడు ఆయన గతంలో. ఈ రెవెన్యూ శాఖ మంత్రి కాకముందు ఆఫీస్కి పిలిచిండు, మాట్లాడినాం, నేను సెటిల్ చేస్తా మాట్లాడతా అని చెప్పి మాట్లాడినోడే. ఆయన వెనకాల ఉండి పెద్ద ఎత్తున నడిపిస్తున్నాడు. వెల్మెల పరిస్థితి ఎట్లుందంటే ఆడ 50 ఎకరాలు ఉంటుంది, ఇదే గ్యాప్ ల్యాండ్. ఆయన భూమి అయినా ఒకవేళ కరెక్ట్ నీ భూమి ఉంటే నువ్వు పొద్దు నుంచి గొడవ కట్టవచ్చు కదా. 100,000 మంది పోలీసులు, 100,000 మంది గుండాలు, ఓల్డ్ సిటీ పోలీసులు, బీఆర్ నుంచి గుండాలను అలా మా అత్తగా తాండాలి. కనీసం వాళ్ళని పలకరించుద్దామంటే కూడా అక్కడ పోయే పరిస్థితి లేదు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసారు, నా మీద 7 కేసులు ఉన్నాయి. నేను ఈ భూమి గురించి మాట్లాడితేనే వాళ్ళ పట్టణ భూమి నాకు అవసరం లేదు. నీ పట్టణ భూమి నువ్వు సర్వే చేసుకో బాబు, నువ్వు నీ భూమి ఉంది కదా సర్వే చేసుకో. నువ్వు భూమి ఉన్నాడో ఎక్కడో పొరలో పోయి కూర్చుంటావు, ఎవరినో పంపిస్తావు. అప్పనోడు ఎక్కడోడు ఖమ్మం, ఈ గ్రీన్ మార్క్ కంపెనీ ఎక్కడోడు ఏ ఊరో. అలా ఆ డాక్యుమెంట్లు ఏముంది, మా పట్ట భూములకు ఆనుకొని ఉంది ఈ భూమి కాబట్టి వాళ్ళకి మేము అప్పట్లో చూసుకోలేము. మేము నాన్ ఎడ్యుకేటెడ్. ఆయన రికమెండెంట్, ఆయన పీఈడీ చేసిండు ఇక్కడ అమెరికాలో. నాకు తెలిసిన 40 సంవత్సరాలు డాడీ చచ్చిపోయి 40 సంవత్సరాలు ఆయన అమెరికా చదువుకొని వచ్చిన మనిషి చదువుకోలేడట. ఆ పేపర్లు అట్లా ఉంది. ఆ పేపర్ మీకు తొందరలో ఇస్తాము, కొన్ని ఏమో బ్లాక్ చేసి పెట్టి కొన్ని డాక్యుమెంట్ రావట్లేదు. 26 ఎకరాలకు మాత్రమే డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఈ అపర్ణ గ్రీన్మార్క్ విత్ నిత్యానంద రెడ్డి వీళ్ళు 3 పేర్లు డాక్యుమెంట్ అని నాన్ ఎడ్యుకేటెడ్ అని ఉంది. దాన్ని సిగ్గు చేయడం వస్తుంది. మేము చదువుకున్న బర్రెలు కాసుకొని బతుకున్నాం మేము, ఆ గుండ్రాన్ని దాయి బాయిలని దాయి బతుకున్నాం మేము. మీరు అదే చెప్తున్నా మీడియా మిత్రుల మీకు దండం పెడతా, ఒకసారి మా సైడ్ విజిట్ చేస్తే బిగ్టే ఆయన వచ్చిండు. సైడ్ మొత్తం విజిట్ చేసాం. ఫస్ట్ ఆయన మాకు చూపించిందే బిగ్టే వాళ్ళు. మీరు ఒకవేళ మా మీద దయగలిగి 2 తాండాలు సర్వనాశనం అయిపోతున్నాయి.
మాకు సావడం దాని ఒకటి తప్ప వేరేదేం కనిపించట్లేదు లేదు. వందలాది మంది పోలీసులు, వందలాది మంది బస్సులు, అసలు ఇట్లా వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది. ఆ తండ పోవాలంటే కూడా వెళ్ళిన తండ మొత్తం ఇలా పండుగ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, నిన్న నైట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇంత అన్యాయం మాకు టీఆర్ఎస్ న్యాయం చేయలేదు, గవర్నమెంట్ న్యాయం చేస్తామని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రాజీవ్ గాంధీ మాకు ఇల్లు ఇచ్చింది. ఈ గవర్నమెంట్ సీలింగ్ సాధించినట్టు పెద్దలు చెప్పినట్టు కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు మాకు. ఈ గ్యాప్ ల్యాండ్ కూడా పేద ప్రజలకు పంచుతారా లేకపోతే ఉన్న భూస్వాములకు కట్టబెడతారా? ప్రతి ఒక్కరు పైసలతో అమ్ముడు పోయారు. ఆర్ఐ కాడికేని, ఎంఆర్ఓ కాడికేని, ఆడియో కాడికేని, కలెక్టర్ కాడికేని ప్రతి ఒక్కరిని ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసారు. మేము రిలైజ్ చేసుకుంటాం. ఇలాంటి 4వ రోజు మా ఊర్లో మేమే చేసుకుంటున్నాం. మా ఊర్లో మేమే చేసుకుంటే కూడా ఆడ కూడా వెళ్ళదాన్ని కూడా చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా టెంట్లు గిట్లు వేసారు. ఆ టెంట్లు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆటల మీదకి ఎగబడడం, గుండాలు దౌర్జన్యం చేయడం, ఏం కావాలి వచ్చే సైగా చెప్పుకోదు కొన్ని మాటలు, కానీ అంత ఘోరమైన పరిస్థితి ఇస్తుంది. వెల్వెల తాండా, కొండకల్ తాండా ఈ రెండుటికి కారణం ప్రధాని విక్రమరెడ్డి దూరాయంటే ఆయన అక్కడ 2 ఊర్లకు సర్వనాశనం వేసాడు. వెల్వెల తాండా, కొండకల్ తాండా ఒక్క గుంట భూమి లేదా నేను చచ్చిపోతే నన్ను బొందబెట్టే నాకు జాగలేదు. 600-700 ఎకరాల భూమి మా తాండాకు ఉంటుంది. ఆ తాండకు 300 ఎకరాలు ఆ తాండకు ఉంటుంది. ఆ భూములన్నీ అంటే మేము పొడిచి కాపాడిన వాళ్ళము. నీకు భూమి తెలియదు, పుట్ట తెలియదు, ఇక్కడ ఉన్నాడో కావు, ఇక్కడ పుట్టాడో కావు, ఇక్కడ పడినాడో కావు, ఇక్కడ నీళ్ళు లాగినాడో కాదు. నీకెక్కడ హక్కు ఉంటుంది దీని మీద? మీ నాన్నల ముత్తాతలు సంపాదించిన పట్టణం ఉండొచ్చు, అది తీసుకో నువ్వు. దాన్ని మేము రాము. మాకు కూడా బిల్డింగ్లు ఉన్నాయి, రకరకాల భూములు ఉన్నాయి. కానీ ఇష్యూ అది కాదు. ఇప్పుడు ఇష్యూ ఉంది బిల్లాల భూమి గురించి మాట్లాడుతున్నాయి. వేరే ఇష్యూస్ చాలా ఉన్నాయి. 300 కొన్ని ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ 25 ఎకరాలు ఎంబడి పడ్డది. మా 30 ఎకరాల భూమి ఇక్కడ, 20 ఎకరా 50. ఈ 110 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకు ఎట్లు ఇస్తారు? కలెక్టర్ ఎట్లు ఇస్తాడు? ఇప్పుడు ఈ కలెక్టర్ 3 సార్లు కలిసినాం, ఆ కలెక్టర్ 2 సార్లు కలిసినాం. కలెక్టర్ కూడా ధర్నా చేసినాం. చూడమ్మా మా దయగారికి కొంచెం సైడ్ విజిట్ చేయి, ఉన్నట్టు చూడు, మానవాళ్ళు ఏమైనా కనిపిస్తే మాకు చూడు చేయి, లేకపోతే గవర్నమెంట్ చేసుకోమని. మా గవర్నమెంట్ చేసుకోవడం మాకు సంతోషమే. ఉంటే బిల్లాల భూమి ఉంటే గవర్నమెంట్కి ఉండాలి, లేకపోతే గరీబ్ పబ్లిక్ ప్రజలకు ఉండాలి తప్ప ఈ 230 ఎకరాల ఉన్నోళ్ళకు ఇలా నిత్యానంద రెడ్డికి అరవిందో ఫార్మా కంపెనీకి వాళ్ళు లైవ్గా 35-40 వేల కోట్లు లైవ్ చూపిస్తున్న వాళ్ళు, వైట్ చూపిస్తున్న వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ ఎట్లా అవుతారు, ఈ చదువుకున్న వాళ్ళు ఎట్లా అవుతారు? అంటే మనం సైడ్ విజిట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. వాళ్ళ ఆడవాళ్ళు ఇప్పటికైనా మేము ఇంత ఫైట్ చేస్తున్నామంటే మామూలు ఫైట్ కదా, మామూలు ఫైట్ కాదు. ప్రాణాలు పోనీకి నేను రెడీ ఉన్నాం. ఇవంతా అవసరం. 7 సంవత్సరాల నుంచి తిరిగిన కేసు, తిరిగిన కోర్టు, ఒకటి జైలు ఒకటి పోలేము కృష్ణసాగర్ దయ వల్ల. అది కూడా 307 కేసు మా మీద. ఒక రైతు మీద 307 కేసు పెడతారా? రౌడీ షీట్ పెడతారా? నేను మానవగాలు చేస్తున్నామా, దొంగతనాలు చేస్తున్నామా, కిడ్నాప్ చేస్తున్నామా? రౌడీ షీట్ ఎవరి మీద పెడతారు? ఒక రైతు మీదనా? భూమి దున్నుకోవడం మీదనా?